friends, good morning. IAC SBI Trishul English Day 3. Day 3లో భాగంగా ఈరోజు మన టాపిక్ మీరు చూడొచ్చు phrase replacement. It's a very easy topic. All related to grammar and grammar rules. హ్యాపీగా ప్రతి బిట్తో పాటుగా రూల్ చెప్తాను. ఆ రూల్ని రైట్ డౌన్ చేసుకోండి. ఫ్రేజ్ రీప్లేస్మెంట్ ఖచ్చితంగా మన ఎగ్జామ్లో చూస్తున్నాం. ఐదర్ ఎర్రర్ లొకేషన్ కాకపోతే ఫ్రేజ్ రీప్లేస్మెంట్, ఒక్కొక్కసారి ఫ్రేజ్ రీప్లేస్మెంట్ అండ్ ఫ్రేజ్ ఇంప్రూవ్మెంట్ అండ్ ఎర్రర్ లొకేషన్ కూడా మనకి ఇవ్వచ్చు. సో ఈ టాపిక్ మొత్తాన్ని చేసినప్పుడు రూల్స్ ఉంటాయి, ఎందుకు ఏది కరెక్టో చెప్పడం జరుగుతుంది. వాటన్నిటినీ కూడా నోట్స్లో రైట్ డౌన్ చేయండి. ఎస్, క్వశ్చన్ నెంబర్ 1. ఎస్, ఇది అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకు రాంగ్? ఈ హ్యాజ్ తర్వాత బీయింగ్ ఎప్పుడు రాదు. హ్యాజ్ తర్వాత వస్తే బీన్ మాత్రమే రావాలి, కాబట్టి అది రాంగ్. ఇంకా మిగిలినవి ఎవరు? వర్ నాట్ ఫాలోడ్ అనొచ్చు, వాజ్ నాట్ బీయింగ్ ఫాలోడ్ అనొచ్చు, హ్యావ్ నాట్ బీన్ ఫాలోడ్ అని కూడా అనొచ్చు. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఏ టెన్స్ నడుస్తుంది అంటే ఇక్కడ హ్యావ్ పుట్ అన్నాడు. అంటే ఏ టెన్స్ నడుస్తోంది? ప్రజెంట్ నడుస్తోంది. ప్రజెంట్ టెన్స్ నడుస్తోంది కాబట్టి రాంగ్. ఇక మిగిలింది ఎవరయ్యా అంటే హ్యావ్. మరి వాడేమి ఇచ్చాడయ్యా అంటే హ్యాడ్. దట్ ఈజ్ పాస్ట్ టెన్స్. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు 1 by 1 రూల్స్. నేను ఎక్కడ చదవలేదు, ఒక్కటి కూడా చదవకుండా ఆన్సర్ ఇచ్చా మీకు. ఏంటంటే గివెన్ స్టేట్మెంట్ ఏమో ప్రజెంట్ టెన్స్లో ఉంది, ఆప్షన్స్ ఎలా ఉన్నాయి? ఈ రెండు పాస్ట్ టెన్స్లో ఉన్నాయి, తీసేసాను. వాడిచ్చింది కూడా పాస్ట్ టెన్స్లో ఉంది, తీసేసాను. ఇంకా మిగిలింది ఎవరయ్యా అంటే హ్యావ్ నాట్ బీన్ ఫాలోడ్ ఒకటే. పోనీ హ్యాజ్ నాట్ బీయింగ్ అందామంటే తప్పు. దాన్ని అంటే ఏమనాలి? ఎందుకంటే హ్యావ్ యొక్క రూపాల తర్వాత బీ యొక్క రూపంలో ఎవరు రావచ్చు? కేవలం బీన్ మాత్రమే వస్తుంది. దాన్నే మనం హ్యావ్ బీన్ అంటాం. హ్యావ్ బీన్ మీన్స్ హ్యావ్ బీన్, హ్యాజ్ బీన్, హ్యాడ్ బీన్, హ్యావింగ్ బీన్ అనొచ్చు తప్ప బీయింగ్ రాదు, కాబట్టి ఇది ఎలిమినేటెడ్. ఇన్ ఏ సెంటెన్స్ ఆల్ ద వెర్బ్స్ షుడ్ బి ఇన్ ద సేమ్ ఫామ్. ఏదేని ఒక వాక్యంలోని వెర్బులన్నీ ఒకే రూపంలో ఉండాలి. ఆ ప్రకారం హ్యావ్ పుట్ అనేది ప్రెజెంట్ టెన్స్ కాబట్టి హ్యాడ్ అనేది ఎర్రర్, వర్ ఎర్రర్, వాజ్ ఎర్రర్. ఇంకెవరు మిగిలారు అని దగ్గర అంటే హ్యావ్ నాట్ బీన్ ఫాలోడ్. ఇప్పటి వరకు మనం క్వశ్చన్ కూడా చదవలేదు, కేవలం షార్ట్ కట్లో చేయడం జరిగింది. కాబట్టి ఒక్కసారి క్వశ్చన్ సంగతి చూద్దాం రండి. The agreements in Galwan and Pangong Lake, where both sides have put in place no patrolling zones. Agreements అనేటువంటిది సబ్జెక్ట్ అయింది కాబట్టి హ్యావ్ అనేది వాడాడు. హ్యావ్ నాట్ బీన్ ఫాలోడ్ ఎట్ అదర్ డిస్ప్యూటెడ్ సైట్స్. దట్స్ ఇట్. దట్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. మరొక్కసారి ఈ క్వశ్చన్ చెప్తున్నా. ఏ టెన్స్లో ఉంది? ప్రజెంట్ టెన్స్లో ఉంది. మరి హ్యాడ్ ఎలా వాడతావు? తీసేయి. ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి ఏం వాడకూడదు? పాస్ట్ టెన్స్. వర్ తీసేయి, వాజ్ తీసేయి. కానీ ఇక్కడ హ్యావ్ కానీ హ్యాజ్ కానీ రావాలి. అగ్రిమెంట్స్ ఏమైంది? ప్లూరల్, కాబట్టి ఎవరు రావాలి? హ్యావ్. హ్యాజ్ ఎందుకు రాకూడదు? హ్యాజ్ నాట్ బీయింగ్ అనలేను, బీన్ అని ఉంటే కన్సిడర్ చేసేవాళ్ళమేమో. అప్పుడు కూడా అగ్రిమెంట్స్ అనేది ప్లూరల్ కాబట్టి హ్యాజ్ అప్లై చేయలేము, హ్యావ్ మాత్రమే అప్లై చేయగలం. ఇన్ దట్ వే ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ఓవర్. ఏం నేర్చుకున్నారు? ఇన్ ఏ సెంటెన్స్ ఆల్ ద వెర్బ్స్ షుడ్ బి ఇన్ ద సేమ్ ఫామ్ అనే రూల్ నేర్చుకున్నారు. అదేవిధంగా అగ్రిమెంట్స్ అనే ప్లూరల్ ఉంది కాబట్టి ప్లూరల్ వెర్బ్ హ్యావ్ తీసుకున్నారు. హ్యాజ్ తర్వాత బీయింగ్ రాకూడదు, హ్యాజ్ తర్వాత బీన్ మాత్రమే రావాలని ఒక విషయం నేర్చుకున్నారు. ఒక్క బిట్లో మీరు నేర్చుకున్న విషయాలు అవి. సో ద బేసిక్ రూల్ ఈజ్ ఇన్ ఏ సెంటెన్స్ ఆల్ ద వెర్బ్స్ షుడ్ బి ఇన్ ద సేమ్ ఫామ్ అనే బేసిక్ రూల్ ఇక్కడ ఉంది. నా ద సెకండ్ క్వశ్చన్, has not been taken, had not been taken, was not been లేదండి, అసలు ఫార్మేషనే లేదు. హ్యాజ్ నాట్ టేకెన్ ఏదైనా అనొచ్చు, ఓకేనా? అయితే మళ్ళీ ప్రాబ్లం ఎక్కడొచ్చిందా అంటే ఇన్ ద గివెన్ స్టేట్మెంట్ హ్యాజ్ కనపడింది. హ్యాజ్ ఎప్పుడు మనకి ఏం చెప్తుందా అంటే
ప్రెజెంట్ టెన్స్ అని చెప్తాను. హ్యాజ్ ప్రెజెంట్ టెన్స్ అయినప్పుడు వర్ ఎలా వాడతారు? రాంగ్. హ్యాడ్ ఎలా వాడతారు? రాంగ్. ఇంకెవరు మిగిలారు మీకు? హ్యాజ్ నాట్ బీన్ టేకెనా, హ్యాజ్ నాట్ టేకెనా, ఏదైనా ఒకటి అయి ఉండాలి. ఏమిటండి రెండిటికి తేడా? ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ యాక్టివ్ వాయిస్, ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ ప్యాసివ్ వాయిస్. ఈ స్టేట్మెంట్ సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది, ఈ స్టేట్మెంట్ ఆబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయితే ఇది కరెక్ట్, సబ్జెక్ట్తో స్టార్ట్ అయితే ఈ కరెక్ట్. దిస్ ఒపీనియన్ క్లియర్లీ డాష్ ఇంటూ కన్సిడరేషన్, దీనిని కన్సిడరేషన్లోకి తీసుకోలేదు. ఎవరు తీసుకోలేదు? వెర్బ్ని హూ అనే క్వశ్చన్ వేస్తే మనకు వచ్చేటువంటిది ఏమిటయ్యా అంటే సబ్జెక్ట్. అదే వెర్బ్ని వాట్ లేదా హూమ్ అనే క్వశ్చన్ వేసినట్లయితే వచ్చేటువంటిదే ఆబ్జెక్ట్. వెర్బ్ హూ అనే క్వశ్చన్ వేసినప్పుడు సబ్జెక్ట్, వాట్ అండ్ హూమ్ అనే క్వశ్చన్ వేసినప్పుడు ఆబ్జెక్ట్ వస్తుంది. దిస్ ఒపీనియన్ క్లియర్లీ ఏదైనా టేకనే కదా, ఏదైనా నాట్ టేకనే కదా. హూ ఎవరు తీసుకోలేదు, లేదక్కడ. ఎవరు తీసుకోలేదు అంటే ఇక్కడ ఉంది, బై ఇంటర్నేషనల్ అబ్జర్వర్స్. సబ్జెక్ట్ ఎక్కడుంది మిత్రమా? సో దట్ స్టేట్మెంట్ దేంతో స్టార్ట్ అయిందయ్యా? ఆబ్జెక్ట్. స్టేట్మెంట్ ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయితే, స్టేట్మెంట్ ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయితే ఆబ్జెక్ట్ ప్లస్ బి ప్లస్ V3, ఇది రూల్. స్టేట్మెంట్ ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయింది, ఆబ్జెక్ట్ ప్లస్ బి ప్లస్ V3 రూల్ ప్రకారము ఆన్సర్ ఏమవుతుంది అంటే హ్యాజ్ నాట్ బీన్ టేకెన్. ఎందుకంటే ఇందులో బి ప్లస్ V3 లేదు. అయిపోయింది సెకండ్ బిట్. మరొకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ముందుగా ఏం చేసాం? హ్యాజ్ అనేది ప్రెజెంట్ టెన్స్ కాబట్టి ఇన్ ఏ సెంటెన్స్ ఆల్ ద వెర్బ్స్ షుడ్ బి ఇన్ ద సేమ్ ఫామ్. ఏదేని ఒక వాక్యంలోని వెర్బులన్నీ ఒకే రూపంలో ఉండాలి కాబట్టి వర్ ఎలిమినేటెడ్, హ్యాడ్ ఎలిమినేటెడ్, వాజ్ ఎలిమినేటెడ్. ఇంకెవరు మిగిలారు మనకి? హ్యాజ్ నాట్ బీన్ టేకెన్ కానీ, హ్యాజ్ నాట్ టేకెన్ కానీ. ఇది యాక్టివ్ వాయిస్ సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ బి ప్లస్ V3 ఉందంటే అది ఆబ్జెక్ట్తో స్టార్ట్ అవ్వాలి. ఏది సబ్జెక్ట్, ఏది ఆబ్జెక్ట్? సబ్జెక్ట్ ఏది, ఆబ్జెక్ట్ ఏదో తెలియాలంటే వెర్బ్ని హూ అనే క్వశ్చన్ వేసినప్పుడు సబ్జెక్ట్ వస్తుంది, వెర్బ్ని వాట్ అండ్ హూమ్ అని క్వశ్చన్ వేసినప్పుడు ఆబ్జెక్ట్ వస్తుంది. నాట్ టేకెన్, నాట్ టేకెన్, హూ నాట్ టేకెన్, ఎవరు తీసుకోలేదయ్యా అంటే ఇంటర్నేషనల్ అబ్జర్వర్స్. సబ్జెక్ట్ చివరుంది అంటే స్టేట్మెంట్ దేంతో స్టార్ట్ అయినట్టయ్యా? ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయినట్టు. వాట్ నాట్ టేకెన్, ద ఒపీనియన్, దిస్ ఒపీనియన్. సో దట్ స్టేట్మెంట్ స్టార్టెడ్ విత్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్తో స్టేట్మెంట్ స్టార్ట్ అయినప్పుడు ఫార్ములా ఎలా ఉండాలయ్యా? ఆబ్జెక్ట్ ప్లస్ బి ప్లస్ V3. దట్స్ ఇట్. సో దట్ ద ఆన్సర్ ఈస్ హ్యాస్ నాట్ బీన్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. నౌ ద నెక్స్ట్ క్వశ్చన్. మొత్తం ఇదంతా మీరు జాగ్రత్తగా నోట్స్ రైట్ డౌన్ చేసుకోండి. వెర్బ్ అని హూ అనే క్వశ్చన్ వేసినప్పుడు సబ్జెక్ట్ రావాలి, వాట్ అండ్ హూమ్ అని క్వశ్చన్ వేసినప్పుడు ఆబ్జెక్ట్ రావాలి. ఫార్ములా వచ్చి ఆబ్జెక్ట్ ప్లస్ బి ప్లస్ V3. అందుకోసం హ్యాజ్ నాట్ బీన్ టేకెన్ తీసుకున్నాం. దాన్ని అబ్జర్వ్ చేయండి. దానికంటే ముందు ఇన్ ఏ సెంటెన్స్ ఆల్ ద వెర్బ్స్ షుడ్ బి ఇన్ ద సేమ్ ఫ్రామ్ ప్రకారం హ్యాజ్ అనేది ప్రెజెంట్ టెన్స్, హ్యాడ్ అప్లై చేయలేను, వర్ అప్లై చేయలేను. దట్స్ ఇట్. There was another safeguard against police misconduct. Past tense లో ఇచ్చాడు. దేర్ అనే పదం వచ్చాడు. సేఫ్ గార్డ్ అనేది సింగులర్ కాబట్టి హ్యావ్ లేదు, వర్ లేదు, హ్యాడ్ అస్సలు లేదు. సో దట్ we can go with not with the past tense. ఏ టెన్స్ కన్సిడర్ చేయలేని పరిస్థితుల్లో we can go with the present tense and we can improve it that as there is another safeguard against police misconduct. Here we can go. But I have to tell you what is there. There అనే పదము సింగులర్ కాదు, ప్లూరల్ కాదు. ఇక్కడ ఈజ్ అప్లై చేశాను అంటే ఆ ఈజ్ అక్కడ అప్లై చేయడానికి గల కారణం
ఏ బుక్. ఏ బుక్ సింగులర్ కాబట్టి దేర్ ఈజ్ ఏ బుక్. మెనీ బుక్స్ అనేది ప్లూరల్ కాబట్టి ఆర్. దేర్ తనంత తానుగా వెర్బ్ని డిసైడ్ చేయదు. ఏ బుక్ సింగులర్ కాబట్టి దేర్ ఈజ్ ఎ బుక్. మెనీ బుక్స్ అనేది ప్లూరల్ కాబట్టి దేర్ ఆర్ మెనీ బుక్స్. సో లైక్ దట్ దేర్ వాజ్ అనదర్ సేఫ్ గార్డ్. నో, దేర్ ఈజ్ అనదర్ సేఫ్ గార్డ్ అగెనిస్ట్ పోలీస్ మిస్కాండక్ట్. ఐఎమ్ గోయింగ్ విత్ ఈజ్ అనదర్ బికాస్ టెన్స్ ఎక్కడ అక్కడ కన్ఫర్మ్ చేయలేదు కాబట్టి ప్రజెంట్ టెన్స్లోనే ఉన్నాను. వీ హ్యాడ్ టు అండర్స్టాండ్ పోయింది అక్కడే. ఇక్కడ ఎవరున్నారు? ప్రజెంట్ టెన్స్ కదా. చెప్పండి. ఇన్ ఏ సెంటెన్స్ ఆల్ ద వెర్బ్స్ షుడ్ బి ఇన్ ద సేమ్ ఫామ్. ఏదేని ఒక వాక్యంలోని వెర్బులన్నీ కూడా ఒకే రూపంలో ఉండాలి. సో వర్ లేదు, వాజ్ లేదు, బికాజ్ ప్రజెంట్ టెన్స్. వి అనేది ప్లూరల్ కాబట్టి హ్యాజ్ లేదు. ఇక మిగిలింది ఎవరయ్యా అంటే హ్యావ్. ఇన్ ఏ సెంటెన్స్ ఆల్ ద వెర్బ్ షుడ్ బి ఇన్ ద సేమ్ ఫామ్. ఈజ్ ప్రెజెంట్ టెన్స్ కావున హ్యాడ్ ఎలిమినేటెడ్, వర్ ఎలిమినేటెడ్, వాజ్ ఎలిమినేటెడ్. ఇక వి అనేటువంటి సబ్జెక్ట్ ప్లూరల్ కావున హ్యాజ్ ఎలిమినేటెడ్, ప్లూరల్ వెర్బ్ హ్యావ్ తీసుకోవడం జరిగింది. సో దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్ ఈస్ నాట్ హ్యాస్ ఆర్ వర్ ఆర్ వాజ్. That is the option C. At his death and called her. చూద్దాం. డెత్ అండ్ కాల్డ్ హెర్ అని అంటున్నాడు. డెత్ అండ్ కాల్డ్ హెర్, డెత్ అండ్ కాలింగ్ హిమ్, డెత్ అండ్ కాల్డ్ హిమ్, డెత్ అండ్ కాల్ హిజ్. నో, come on. The United States State Department expressed sadness at his death. ఓకే. అండ్ కాల్డ్ ఎవరినా? ఆమెను ఎందుకు పిలుస్తాం? అండ్ కాల్డ్ హిమ్. ఇది ద యునైటెడ్ స్టేట్స్ ఎక్స్ప్రెస్డ్ V2. సో that is called correct. Sadness at his death and called him. Death and called her, wrong. Death and calling him, wrong. Yes, death and called him, correct. Called his kaadu, called him. So that we can go with the C. The United States State Department expressed sadness at his death and called him. Next question. Will be to resuming. అక్కడే పోయింది. Will be to resuming ఉండదండి. 2 ఉంది కాబట్టి ఖచ్చితంగా 2 + V1 ఉండాలి. అలాగే ఇక్కడ ఉన్నటువంటిది ఈజ్ కాబట్టి వుడ్ అప్లై చేసే అవకాశం లేదు. సో విల్ బీన్ అప్లై చేయలేం మిత్రమా. విల్ బీన్ అప్లికేషన్ రాంగ్ మిత్రమా. అక్కడ ఈజ్ అనే ప్రెజెంట్ టెన్స్ ఉంది కాబట్టి వీ కెనాట్ గో విత్ వుడ్ బి. సో దట్ వీ కెన్ గో విత్ విల్ బి. Come on, the only way for being to demonstrate that is indeed the case will be to resume. That is the fourth option, 2 + V1. Will తో బీన్ రాదండి. మొడాల్ ప్లస్ V1 లో నేర్చుకుంటాం. మొడాల్ ప్లస్ V1 లో మీరు నేర్చుకోవాల్సింది విల్ బీ, షల్ బీ, కెన్ బీ, మే బీ. విల్ బీయింగ్, కెన్ బీయింగ్, మే బీన్ రావండి. బి యొక్క రూపాలలో కేవలం బి మాత్రమే వస్తుంది మోడాల్ తర్వాత. అలాగే విల్ హ్యావ్, షల్ హ్యావ్, కెన్ హ్యావ్, మే హ్యావ్ అవి మాత్రమే వస్తాయి, మరేమీ రావు. సో దట్ విల్ బీన్ ఎర్రర్, విల్ బీన్ ఎర్రర్. వుడ్ బి ఎందుకు ఎర్రర్ అయిందంటే అక్కడ ఈజ్ అనేది ప్రెజెంట్ టెన్స్. సో దట్ విల్ బీ టు రెజ్యూమ్. నౌ ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్. స్వామి హ్యాజ్ కంటిన్యూ టు బి. బాగున్నట్టుగా ఉంది. స్వామి హ్యాస్ కంటిన్యూడ్ టు బి. హ్యాడ్ కంటిన్యూడ్ అనక్కర్లేదు, హ్యాస్ కంటిన్యూడ్ ఉంచొచ్చు. హూ కంటిన్యూడ్, స్వామి సబ్జెక్టే కాబట్టి బి యొక్క రూపం రావక్కర్లేదు. హ్యావ్తో బీయింగ్ ఎప్పుడు రాదు నాన్న. హ్యావ్తో బీయింగ్ అనే అప్లికేషనే లేదు నాన్న. బీన్ మాత్రమే ఉంది. స్వామి సింగులర్ అయినప్పుడు వర్ అప్లై చేయలేము.
ఇక్కడ పాస్ట్ టెన్స్ తీసుకోవాల్సిన పని లేదు. సో దట్ వీ కెన్ గో విత్ నో రీప్లేస్మెంట్. స్వామి హ్యాజ్ కంటిన్యూడ్ టు బి డిస్క్రైబ్డ్ యాజ్ ఏ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్. Swami has continued to be described as a human rights activist. No need to change, no replacement required. We tend to equated కాదండి, equate the real economy with the stock market all times, but they hardly ever meet. We అన్నాం కాబట్టి tense రాదండి. టు అన్నాం కాబట్టి ఈక్వేటెడ్ కూడా రాదండి. వీ తర్వాత టెండింగ్ అప్లై చేయలేము. వీ తర్వాత V1 అప్లై చేయగలం, టెండ్ మాత్రమే. టు తర్వాత ఈక్వేటింగ్ అనే వెర్బ్ ప్లస్ ING రాదండి. సో దట్ వీ కెన్ గో విత్ వీ ప్లూరల్, టెండ్ ప్లూరల్ వెర్బ్ టు ఈక్వేట్ 2 + V1. That is what we are calling we tend to equate the real economy. మళ్ళా టు ఈక్వేటెడ్ అనకూడదు, 2 + V1. వి అనే సబ్జెక్ట్ ఉంది కాబట్టి టెన్స్ అనేది రాకూడదు. వి అనే సబ్జెక్ట్ తర్వాత ఫైనైట్ వెర్బ్ మాత్రమే రావాలి, టెండింగ్ అనే పదం రాదు. టెండ్ టు వరకు కరెక్టే కానీ 2 తర్వాత ఈక్వేటింగ్ అనేది అప్లై చేయకూడదు. 2 + V1 మాత్రమే రావాలి. కాబట్టి ద ఆన్సర్ ఈజ్ we tend to equate. The next one. Is handled. మనం ఈజ్ హ్యాండిల్డ్ తోటే ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ స్టేట్మెంట్ స్టార్టెడ్ విత్ ప్రెజెంట్ టెన్స్. ఇమీడియట్గా మనం వాజ్ ఎలిమినేట్ చేద్దాం. ఇక మిగిలింది ఈజ్ హ్యాండిల్డ్ లాఫుల్. ఈజ్ హ్యాండిల్డ్ వెర్బ్ అయినప్పుడు, ఈజ్ హ్యాండిల్డ్ వెర్బ్ అయినప్పుడు ఆ వెర్బ్ తర్వాత ఎవరు వస్తారయ్యా? ఆ వెర్బ్ తర్వాత వెర్బ్ గురించి డిస్క్రైబ్ చేసేటువంటి అడ్వర్బ్ రావాలి తమ్ముడు. కాబట్టి ఈజ్ హ్యాండిల్డ్ లాఫుల్ కాదు నాన్న, ఈజ్ హ్యాండిల్డ్ లాఫుల్లీ. మిత్రమా, ఈజ్ అనేది ప్రెజెంట్ టెన్స్ కాబట్టి బిలో ఉన్న వాజ్ ఎలిమినేటెడ్, ఈలో ఉన్న వాజ్ ఎలిమినేటెడ్. ఇక మిగిలింది ఈజ్ హ్యాండిల్డ్ లాఫుల్, ఈజ్ హ్యాండిల్డ్ లాఫుల్లీ. ఈజ్ హ్యాండిల్డ్ లాఫుల్లో ఈజ్ హ్యాండిల్డ్ వెర్బ్, లాఫుల్ అడ్జెక్టివ్. వెర్బ్ తర్వాత అడ్జెక్టివ్ రాదు మిత్రమా, వెర్బ్ తర్వాత అడ్వర్బ్ రావాలి. కావున ఈజ్ హ్యాండిల్డ్ లాఫుల్లీ, దట్ ఈజ్ సి. వెర్బ్ ప్లస్ అడ్వర్బ్ అనే రూల్. నౌ ద 11th one. మైట్ బి బికేమ్ అంటున్నాడు. బికమ్, బికేమ్, బికమ్. ద స్ట్రా అండ్ సిప్పర్ ఫర్ వర్డ్స్ టు పెయింట్ పిక్చర్స్ అన్నాడు. ఇక్కడ మైట్ బి బికేమే పెద్ద తప్పు అయింది. అక్కడ బికమ్ యొక్క 3 రూపాలు ఏమిటయ్యా? బికమ్, బికేమ్, బికమ్. ఈ మైట్ బి బికమ్ అనే ప్యాసివ్ వాయిస్ ఎందుకు? ఎస్, ద స్ట్రా అండ్ సిప్పర్ మే మొడాలయ్యా. బికేమ్ రాకూడదు, బికేమ్ V2. కానీ మొడాల్ తర్వాత ఎవరు వస్తారమ్మా? V1 రావాలి. మొడాల్ ప్లస్ V1. కాబట్టి మే బీ బికమ్ అవసరం లేదు. వుడ్ బీ బికమ్ అసలు అవసరం లేదు. ఎస్, వీ కెన్ గో విత్ మే బికమ్. ఒకసారి చదివి చూద్దాం రండి. ద స్ట్రా అండ్ సిప్పర్ మే బికమ్ అవ్వచ్చు ఏ విజువల్ మెటాఫర్ ఫర్ వర్డ్స్ టు పెయింట్ పిక్చర్స్. So that it is not may became, maybe become, would be become, it is may become. Only modal plus V1. Is bound to reflect కాదేమో అండి. ఈజ్ బౌండ్ టు రిఫ్లెక్టింగ్ కాదు, ఈజ్ బౌండ్ టు రిఫ్లెక్ట్ అయి ఉండాలి. ముందుగా వెరీ గుడ్. ఈజ్ వాడాలా, ఆర్ వాడాలా, వర్ వాడాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ద అన్ఎబేటెడ్ రైజ్, ఇది సబ్జెక్ట్, ప్లూరల్ రాదు. బౌండెడ్ అనే పదం లేదు, బౌండెడ్ లేదు ఇక్కడ. బైండ్, బౌండ్. సో దట్ ఐఎమ్ గోయింగ్ విత్ ఈజ్ బౌండ్ టు రిఫ్లెక్టింగ్ కాదు మిత్రమా, రిఫ్లెక్ట్. చదివి చూద్దాం కానీ. ద అన్ఎబేటెడ్ రైజ్ ఇన్ డొమెస్టిక్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. సబ్జెక్ట్ ఎవరయ్యా అంటే రైజ్. ఈజ్ బౌండ్ టు రిఫ్లెక్ట్ ఇన్ రిటైల్ ప్రైసెస్ ఆఫ్
farm produce and products shipped from factories, so that we can go with is bound to reflect is bound b plus v3 to reflect 2 plus v1. హైయెస్ట్ ఐ ఆమ్ హ్యాపీ అన్నాడు, ఐ ఆమ్ హ్యాపీ అన్నాడు. ప్రజెంట్ టెన్స్లో ఉన్నాడు. పాస్ట్ టెన్స్ ఎలిమినేటెడ్, పాస్ట్ టెన్స్ ఎలిమినేటెడ్, పాస్ట్ టెన్స్ ఎలిమినేటెడ్. ఇక రెండు హ్యాజులు ఉన్నాయి. హ్యాజ్ అనేది హ్యావ్ యొక్క రూపం. సో దట్ హ్యావ్ యొక్క రూపంతో ఎవరు రావాలి? v3 రావాలి. సో దట్ హ్యాజ్ ఇంటర్వెనింగ్ అనే పదం తప్పు. సో దట్ వీ కెన్ గో విత్ హ్యాజ్ ఇంటర్వీన్డ్. మళ్ళా యామ్ అనేటువంటిది ప్రజెంట్ టెన్స్, వర్ అప్లై చేయలేం. యామ్ అనేది ప్రజెంట్ టెన్స్, వర్ అప్లై చేయకూడదు, పాస్ట్ టెన్స్ కాబట్టి. ఇన్ ఏ సెంటెన్స్ ఆల్ ద వెర్బ్స్ షుడ్ బి ఇన్ ద సేమ్ ఫామ్. కాబట్టి వాజ్ ఎలిమినేటెడ్, హ్యాడ్ ఎలిమినేటెడ్. ఇక ద హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ ద ల్యాండ్ సింగులర్ సబ్జెక్ట్, హ్యాజ్ అప్లై చేయాలి. అయితే హ్యావ్ యొక్క రూపాల తర్వాత ఎప్పుడు కూడా v3 రావాలి. హ్యావ్ ప్లస్ v3, హ్యాజ్ ప్లస్ v3, హ్యాడ్ ప్లస్ v3, హ్యావింగ్ ప్లస్ v3. మరి ఏ ఆప్షన్లో ఏమి ఇచ్చాడు? హ్యాజ్ ఇంటర్వీనింగ్ అని ఇచ్చాడు, అది ఎర్రర్. సో ద థర్డ్ ఆప్షన్ సిలో హ్యాజ్ ప్లస్ v3 ఇచ్చున్నాడు, హ్యాజ్ ఇంటర్వీన్డ్, దట్ ఈస్ ద రైట్ వన్. The next one, traditional valuation models are get broken అన్నాడు. అక్కడే తేడాగా ఉంది. ట్రెడిషనల్ వాల్యుయేషన్ మోడల్స్ ప్లూరల్ ఆర్ అప్లై చేయొచ్చు. ఇక్కడ ఈజ్ అన్నాడు, అంటే ఏ టెన్స్లో ఉన్నాడు? ప్రజెంట్ టెన్స్. ఇంకెవరు మిగిలారు? ఆర్ గెటింగ్ కానీ ఈజ్ గెటింగ్ కానీ. బట్ ట్రెడిషనల్ వాల్యుయేషన్ మోడల్స్ అనేది ప్లూరల్ కాబట్టి ఈజ్ ఎలిమినేటెడ్. ఇంకెవరు మిగిలారు ఇప్పుడు? ఆర్ గెటింగ్. కమాన్, ట్రెడిషనల్ వాల్యుయేషన్ మోడల్స్ ఆర్ గెటింగ్ బ్రోకెన్ బికాస్ ద హోల్ మనీ సప్లై ఈక్వేషన్ ఈజ్ చేంజింగ్. వన్ మోర్ టైం, ఈజ్ అనేటువంటి వెర్బ్ కనబడింది, అది ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి ఆప్షన్ ఏ వర్ ఎలిమినేటెడ్, ఆప్షన్ ఈ వర్ ఎలిమినేటెడ్. ఇక మన దగ్గర ఆర్ కానీ ఈజ్ కానీ ఉన్నప్పుడు ట్రెడిషనల్ వాల్యుయేషన్ మోడల్స్ అనేటువంటిది ప్లూరల్ కాబట్టి వీఆర్ గోయింగ్ విత్ ఆర్, దట్ ఈజ్ ఆర్ గెటింగ్ బ్రోకెన్. యూ షుడ్ అండర్స్టాండ్. ఇక్కడ మీకు ఏమర్థమై ఉండాలంటే ఇన్ ఏ సెంటెన్స్ ఆల్ ద వెర్బ్స్ షుడ్ బి ఇన్ ద సేమ్ ఫామ్, చాలా ముఖ్యమైన పాయింట్. సింగులర్ ప్లూరల్ ఆల్సో చాలా ముఖ్యమైన పాయింట్. ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి అలాగే వెళ్ళాలి కాబట్టి. మైట్ బి ఫాల్స్, మే బీ ఫాల్స్. చూద్దాం. ద కంప్లైంట్ మే బీ అని అనకూడదు, ముందే కూడా నేను షల్ బి ఏ ఫాల్స్, షల్ బి ఫాల్స్. The complaint dash false or frivolous in order to settle personal scores. I'm not going with would be or shall be, it may be, may be. The complaint may be false or frivolous. అది ఫాల్స్ అయి ఉండవచ్చు అన్నాడు. ఇది మోడల్ మీద ఇచ్చాడు, మే, పాసిబిలిటీ అండ్ probability. నెక్స్ట్, the government has refused to engage with either domestic or global liberal opinion. Government singular kabatti has correct. Refusal to engaging wrong. Government singular kabatti were wrong. Has refused correct kani engaged wrong. ఇది had కాదు మిత్రమా, has present tense. So that the government has refused to engage with either domestic or global liberal opinion, so that there is no change, no replacement required. Try cheyandi. ముందుగా టెన్స్ చూడు మిత్రమా. టెన్స్ చూసినప్పుడు ఈజ్ కనపడుతోంది,
దిస్ ఈజ్లో ఈజ్ కనబడుతోంది చూడు మిత్రమా. అంటే ఏ టెన్స్లో ఉండాలి? ప్రజెంట్ టెన్స్లో ఉండాలి. కాబట్టి ద గివెన్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. హ్యాడ్ రాంగ్. హ్యావ్ బీన్ రిపోర్టింగ్, ఈజ్ రిపోర్టింగ్, ఈజ్ రిపోర్టెడ్ ఇచ్చాడు. చూద్దాం. ఓకే, ఆన్ బీయింగ్ ఇన్ఫార్మ్డ్ ఆఫ్ హిస్ డెత్ ద బెంచ్ హియరింగ్ హిజ్ కేస్, దట్ ఈజ్ సబ్జెక్ట్. ద బెంచ్ హియరింగ్ హిజ్ కేస్ ఈజ్ సింగులర్. సింగులర్ కాబట్టి హ్యావ్ ఎలిమినేటెడ్, దట్ ఈజ్ ఆబ్జెక్ట్. అది ఆబ్జెక్ట్ కాబట్టి ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయింది కాబట్టి ఈజ్ రిపోర్టింగ్ రాదు మిత్రమా. ద బెంచ్ హియరింగ్ హిజ్ కేస్ ఈజ్ రిపోర్టెడ్ టు హ్యావ్ అబ్జర్వ్డ్. ఈజ్ రిపోర్టెడ్ టు హ్యావ్ అబ్జర్వ్డ్. ఈజ్ రిపోర్టింగ్ టు హ్యావ్ కాదు, ఈజ్ రిపోర్టెడ్ టు హ్యావ్ విచ్ ఈజ్ ఇన్ ప్యాసివ్ వాయిస్. వాట్ ఈజ్ రిపోర్టెడ్ టు హ్యావ్? ద బెంచ్ హియరింగ్ హిజ్ కేస్. వాట్ ఈజ్ రిపోర్టెడ్ అనే క్వశ్చన్ అడిగినప్పుడు ద బెంచ్ హియరింగ్ హిజ్ కేస్ అనే ఆబ్జెక్ట్ వచ్చింది కాబట్టి స్టేట్మెంట్ ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయినప్పుడు ఆబ్జెక్ట్ ప్లస్ బి ప్లస్ V3 రావాలి కాబట్టి దట్ ఈజ్ రిపోర్టెడ్. మే నో డౌట్ రిసీవా? చాలా తేడాగా ఉంది. డౌట్ లేకపోతే మే ఎందుకు వాడడం? డౌట్ ఉంటేనే మే వాడదాం. చూద్దాం ఇంకా. హూ బిలీవ్స్ ఇన్ అన్నాడు. ఇది ఏ టెన్స్లో ఉందయా అంటే ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి నేను వుడ్ అనే దాన్ని మైట్ని ఎలిమినేట్ చేశా. సో దట్ విల్ నో డౌట్ రిసీవ్డ్ సపోర్ట్ కాదు, రిసీవ్ సపోర్ట్ అయి ఉండాలి. సో దట్ వీ కెన్ గో విత్ ఆప్షన్ బి. ఒకసారి చదువుదాం రండి. Minneapolis court verdict may no doubt receive support from everyone who believes in a system of checks and balances. So that we can go with will no doubt receive support. So that would apply చేయలేము, believes అనేది present tense. Might apply చేయలేము, believes అనేది present tense. So that I am going with will no doubt receive. It is not will no doubt received support, will no doubt receive. Will plus V1, దట్ ఈజ్ మోడాల్ ప్లస్ V1. అందుకే రిసీవ్డ్ కాదు, ఈ అనే ఆప్షన్లో పోయింది. దట్స్ ఇట్. నా ద నెక్స్ట్ వన్. We will not predict where the market is going. బాగానే ఉందిగా, ఇచ్చిందే బాగున్నాడు, మళ్ళీ మార్చుకోవడం ఎందుకు? ఓహో, కింద ఆల్ ఆర్ కరెక్ట్ ఇచ్చాడా? ఆల్ ఆర్ కరెక్ట్ కాదుగా. షెల్ నాట్ బి ప్రెడిక్టెడ్, విల్ నాట్ ప్రెడిక్ట్, షెల్ నాట్ ప్రెడిక్ట్. ఎస్, వీ కెన్ గో విత్ సేమ్. ఇచ్చింది అదే, కింద అదే ఉంది. కింద నో రీప్లేస్మెంట్ అనే ఆప్షన్ లేదు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో మనం విల్ నాట్ ప్రెడిక్ట్కి వెళ్ళాం. వీ హ్యావ్ లాంగ్ టర్మ్ మోడల్స్. బాగున్నట్టుగా ఉంది. ద వే వి వర్క్ ఈజ్ అన్నాడు. ఈజ్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి అలాగే వి అనేటువంటిది దాట్ వి ప్లూరల్ కాబట్టి హ్యావ్ రాదు. సో దట్ నో రీప్లేస్మెంట్. వన్ మోర్ టైం. ఈజ్ అనేటువంటిది ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ వాడలేం. ఇన్ ఏ సెంటెన్స్ ఆల్ ద వెర్బ్స్ షుడ్ బి ఇన్ ద సేమ్ ఫామ్. అదేవిధంగా వి అనేటువంటిది ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి ప్లూరల్ వెర్బ్ రావాలి. కావున హ్యాజ్ అప్లై చేయలేం మిత్రమా. వీ కెన్ అప్లై హ్యావ్. ద వే వి వర్క్ ఈస్ దట్ వీ హ్యావ్ లాంగ్ టర్మ్ మోడల్స్, నో రీప్లేస్మెంట్ రిక్వైర్డ్. మస్ట్ ఆల్సో బీన్ తప్పే కదా. మస్ట్ ఆల్సో బీన్ తప్పు. మస్ట్ ఈజ్ ఏ మోడాల్. మోడాల్ తర్వాత బీన్ రాకూడదు మిత్రమా. మోడాల్ తర్వాత బి మాత్రమే రావాలి. ఇంతకు ముందే మాట్లాడుకున్నాం మనం. విల్ బీ, షల్ బీ, కెన్ బీ, మే బీ. సో వాటి తర్వాత బి మాత్రమే వస్తుంది కాబట్టి మస్ట్ నాట్ బీ ఇన్ ఎర్రర్.
అదేవిధంగా మే ఆల్సో బీ ఇన్ ఎర్రర్, మస్ట్ ఆల్సో బి అయి ఉండొచ్చు, మైట్ ఆల్సో బి అయి ఉండొచ్చు, మే ఆల్సో బి. చదువుదాం రండి. ఏ స్ట్రాంగ్ అండ్ ఎఫెక్టివ్ స్టేట్ కెన్ అండ్ మస్ట్ బి ఏ హ్యూమన్ స్టేట్. అది హ్యూమన్ స్టేట్ అవ్వవలసిన అవసరం ఉన్నది. మస్ట్ టెల్స్ అబౌట్ ద నెసెసిటీ, మే టెల్స్ ఎ చాయిస్, 50%, maybe. So might, it is the past sense of may. I cannot go with all these. I can go with must. Meaning chudam. Indeed, a strong and effective state can and must be a human state. Adi human state ayi undavalsina అవసరం ఉన్నది. మస్ట్ అనే మోడల్ నెసెసిటీని చెప్తుంది కాబట్టి ఇట్ ఈజ్ మస్ట్ ఆల్సో బి. But not arrived, but not arrived, but not arrived. Which tense? Past tense. Past tense kabatti A eliminated, E eliminated. Had tarvata V3 undali kabatti adi eliminated. But ever migilarante either had continued or were continued. Yes, meanwhile, who continued? The court had continued what? Hearing. What it continued? What అనే క్వశ్చన్ వేసినప్పుడు హియరింగ్ అనే ఆబ్జెక్ట్ ఇక్కడ వచ్చింది అంటే ఖచ్చితంగా అది దేంతో స్టార్ట్ అయింది? సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది. సో B+V3 అవసరం లేదు. B+V3 అవసరం లేదు. We can go with had plus V3. Come on. Meanwhile, the court had continued hearing his bail application but not arrived at a decision, so that we can go with had plus V3. కోర్ట్ అనేటువంటి సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది కాబట్టి వర్క్ కంటిన్యూడ్ అనే B+V3 అప్లై చేయక్కర్లేదు. హ్యాడ్ ప్లస్ V3 అప్లై చేస్తే సరిపోతుంది. దట్ ఈస్ హ్యాడ్ కంటిన్యూడ్. దట్ ఈస్ రూల్ హ్యావ్ ప్లస్ V3. నౌ the onus will be on him to prove that he is honest. On him to prove, on his to proving ledu. Onus will be at him అని అనలేం. అతని మీదే ఆ బాధ్యత ఉంది కాబట్టి ఆన్ హిమ్ అని అనగలం. ఆన్ హిస్ కూడా కాదు మిత్రమా. The onus will be on him to prove that he is honest and humane. That is on him to prove. Now the next one. It should not turn for the next 5 years. For the next 5 years. For the last 5 years అనొచ్చు కానీ for the next 5 years అనలేం. సో ఫర్ కాదు. ఎప్పుడైతే 5 years అనేటువంటి పీరియడ్ ఆఫ్ టైం వచ్చిందో సిన్స్ అప్లై చేయలేం. ఓవర్ ద నెక్స్ట్ 5 years, ఇన్ ద నెక్స్ట్ 5 చూద్దాందండి. ఓవర్ ద లాస్ట్ 5 years, ఓవర్ ద నెక్స్ట్ 5 years ఆల్సో నాట్ కరెక్ట్. చూద్దాం. ఇట్ ఈస్ హార్డ్ టు ప్రెడిక్ట్ వెన్ ద సైకిల్ విల్ టర్న్, బట్ ఇట్ షుడ్ టర్న్ అవ్వాలి. ఎప్పుడు? ఇన్ ద నెక్స్ట్ 5 yearsలో. మీనింగ్ ప్రకారం చాలా ఈజీగా దొరికిందయ్యా. ఇట్ ఈస్ హార్డ్ టు ప్రెడిక్ట్ వెన్ ద సైకిల్ విల్ టర్న్, బట్ ఇట్ షుడ్ టర్న్ అవ్వవలసి ఉంది. ఎప్పుడు టర్న్ అవ్వాలి? ఇన్ ద నెక్స్ట్ 5 years. దట్ ఈస్ ఆప్షన్ సి. ఐ థింక్ మీకు సిన్స్ ఫర్ ఐడియా ఉందనుకుంటున్నాను. అయినా ఒకసారి మాట్లాడుకుందాం. ఎస్ వీ నో సిన్స్ point of time per, over, per over, period of time. But we should know what is a period of time. Period of time అంటే ఏంటి?
centuries, that means 100 years. Centuries, decade, 10 years. Years, months, weeks, days, hours, minutes, seconds, ఇవన్నీ కూడా పీరియడ్ ఆఫ్ టైంలే. మరొక్కసారి సెంచరీస్, అందులో పార్ట్ డికేడ్స్, ఇయర్స్, మంత్స్, వీక్స్, డేస్, అవర్స్, మినిట్స్, సెకండ్స్, ఇవన్నీ కూడా పీరియడ్ ఆఫ్ టైంలే. పీరియడ్ ఆఫ్ టైం వచ్చినప్పుడు ఫర్ ఓవర్ అప్లై చేయొచ్చు. రిమైనింగ్ అంతా సిన్స్ అప్లై చేస్తాం. అలాగే సిన్స్ ఎస్టర్డే అనగలం, ఫ్రమ్ ఎస్టర్డే అనకూడదు. సిన్స్ టుమారో అనకూడదు. ఫ్రమ్ టుమారో, సిన్స్ ఎస్టర్డే. మర్చిపోకండి, సిన్స్ ఎస్టర్డే, ఫ్రమ్ టుమారో. ఫర్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. వన్ మోర్ టైం, సెంచరీస్, డికేడ్స్, ఇయర్స్, మంత్స్, డేస్, వీక్స్, అవర్స్, మినిట్స్, సెకండ్స్, ఇవన్నీ కూడా పీరియడ్ ఆఫ్ టైం అనిపించుకుంటాయి. అవి వచ్చినప్పుడు సిన్స్ ఫర్ కానీ ఓవర్ కానీ ఫర్ ఓవర్ కానీ అప్లై చేయొచ్చు. నా some who spoke up in the past, threatened అన్నాడు ఇక్కడ. past tense, have eliminated, is eliminated. some అన్నాడు ఇక్కడ, was eliminated. one more time, past అన్నాడు, threatened అంటున్నాడు. పాస్ట్ టెన్స్ కాబట్టి హ్యావ్ ఎలిమినేటెడ్, ఈజ్ ఎలిమినేటెడ్. సమ్ హూ స్పోక్ అప్ ఇన్ ద పాస్ట్, సమ్ ప్లూరల్ కాబట్టి వాజ్ ఎలిమినేటెడ్. ఇంకెవరు మిగిలారు మన దగ్గర? వర్. కమాన్, సమ్ హూ స్పోక్ అప్ ఇన్ ద పాస్ట్ వర్ viciously trolled into silence. Were viciously trolled. Were helping verb, trolled main verb, viciously adverb. That is the right one, because some అనేటువంటిది ప్లూరల్ కాబట్టి వర్ అప్లై చేసాం. థ్రెటన్డ్ పాస్ట్ టెన్స్ కాబట్టి వర్ అప్లై చేసాం. వర్ ట్రోల్డ్, విసియస్లీ అనేటువంటిది అడ్వర్బ్, హెల్పింగ్ వెర్బ్ ప్లస్ అడ్వర్బ్ ప్లస్ మెయిన్ వెర్బ్ అనే రూల్ అప్లై చేసాం. ఇట్ ఈజ్ అన్ యాక్సెప్టింగ్ యాక్సిమ్ కాదండి. ఒకసారి చూద్దాం. షల్ అబైడ్ అన్నాడు. షల్ అబైడ్ అంటున్నాడు, ఫ్యూచర్లో ఉన్నాడు కాబట్టి ఐ కెనాట్ గో విత్ పాస్ట్. సో ఇట్ హ్యావ్ అని అనలేము. ఇట్ అనేటువంటిది సింగులర్ కాబట్టి హ్యావ్ అప్లై చేయలేం. సో దట్ ఇట్ ఈజ్ an accepted, it is an accepted axiom anali, because you know that అక్కడ shall abide by the constitution ఫ్యూచర్ లో ఉంది కావున వర్ అప్లై చేయలేను, వజ్ అప్లై చేయలేను. హ్యావ్ అనేది ప్లూరల్ చెప్తోంది, కానీ ఇక్కడ ఇట్ అనేది సింగులర్ కాబట్టి ఈజ్ వాడదాం. ఇట్ ఈజ్ అన్ యాక్సెప్టెడ్ యాక్సిమ్. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు చూసినటువంటివి ఫిల్లర్స్ చూస్తున్నారు. ఇన్ ఆల్ ద ఫిల్లర్స్, in all the 25 fillers, what do you observe? ఇప్పుడు ఒక్కసారి దాన్ని మొత్తం నోట్స్గా తీసుకోవడానికి ప్రయత్నిద్దాం. నోట్స్గా తీసుకోవడం ప్రయత్నిద్దాం. ఓపెన్ యువర్ బుక్. ఫ్రాజైల్ ఇంప్రూవ్మెంట్ షార్ట్ కట్స్ అని పెట్టుకోండి. ఫ్రాజైల్ ఇంప్రూవ్మెంట్ షార్ట్ కట్స్ ఏమేమి అబ్జర్వ్ చేసామో వన్ బై వన్ మాట్లాడుకుందాం. ముందుగా మనం ఫ్రాజైల్ ఇంప్రూవ్మెంట్లో అబ్జర్వ్ చేసింది in a sentence అనే రూల్. in a sentence all the verbs should be in the same form. ఏదేని ఒక వాక్యంలోని వెర్బులన్నీ కూడా ఒకే రూపంలో ఉండాలి అన్నాం. అది ఫస్ట్ వన్ మనకి ఎలిమినేషన్ చాలా బాగా ఉపయోగపడింది. ప్రజెంట్ టెన్స్లో ఉంటే ప్రజెంట్ తీసుకున్నాం, పాస్ట్ టెన్స్లో ఉంటే పాస్ట్ తీసుకున్నాం, రిమైనింగ్ అన్ని ఎలిమినేట్ అయ్యాయి. ఈ రోల్ ఒకటి ఇవాళ బాగా మనం వర్కౌట్ చేసాం. అంటే ఫ్రాజైల్ ఇంప్రూవ్మెంట్, ఫ్రాజైల్ రీప్లేస్మెంట్లో దట్ ఈస్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్ మనం అప్లై చేసింది సింగులర్ వెర్బ్, ప్లూరల్ వెర్బ్.
దట్ మీన్స్ సబ్జెక్ట్ సింగులర్ అయితే సింగులర్ తీసుకున్నాం, ప్లూరల్ అయితే ప్లూరల్ తీసుకున్నాం, రిమైనింగ్ ఎలిమినేట్ చేసాం. ద సెకండ్ వన్. థర్డ్ వన్, బి ప్లస్ V3 చెక్ చేసాం, బి ప్లస్ వర్ ప్లస్ ING చెక్ చేసాం. అలాగే హ్యావ్ ప్లస్ V3 ఉండేలా చూసుకున్నాం. అదేవిధంగా ఫిఫ్త్ రూల్లో మోడల్ ప్లస్ V1 చెక్ చేసాం. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఏ మినిట్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సిక్స్త్ రూల్లో 2 ప్లస్ V1 ఉండేలా చూసుకున్నాం సిక్స్త్ రూల్లో. So that first of all, in a sentence all the verbs should be in the same form. Second one, singular plural చూసాం. థర్డ్ వన్, బియకు రూపం తర్వాత V3 verb plus ING, హ్యావ్ తర్వాత V3 చూసాం. మోడల్ ప్లస్ V1 లో విల్ బి, షల్ బి, కెన్ బి, మే బి, విల్ హ్యావ్, షల్ హ్యావ్, కెన్ హ్యావ్, మే హ్యావ్ అది చెక్ చేసాం. అదేవిధంగా 2 ప్లస్ V1 అన్నప్పుడు 2 ప్లస్ V1 చెక్ చేసాం. అది మాత్రమే కాదు, టు బీ చూసుకోవాలి, టు హ్యావ్ చూడాలి. బికాస్ 2తో బీ మాత్రమే వస్తుంది, 2తో హ్యావ్ మాత్రమే వస్తుంది. టు హ్యాజ్ అనకూడదు, టు బీన్ అనకూడదు, టు బీ, టు హ్యావ్. రిమైనింగ్ అన్ని ఎలిమినేట్ చేసాం. ఈ 6 కాకుండా ముఖ్యంగా మనం గమనించుకోవాల్సిన విషయం, బి యొక్క రూపాలైనటువంటి యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ వీటికి కేవలము బీయింగ్ తో మాత్రమే రిలేషన్ ఉంది. యామ్ బీయింగ్, ఈజ్ బీయింగ్, ఆర్ బీయింగ్, వాజ్ బీయింగ్, వర్ బీయింగ్, లేదా హ్యావ్ యొక్క రూపాలలో హ్యావింగ్ తో మాత్రమే రిలేషన్ ఉంది. That is am having, is having, are having, was having, were having. Remaining all can be eliminated. అదే విధంగా వీటితో బీన్కి రిలేషన్ ఉంది, ఇంకా మరి దేనికి లేదు. హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, హ్యాడ్ బీన్, హ్యావింగ్ బీన్. అదేవిధంగా హ్యాడ్తో రిలేషన్ ఉంది. హ్యావ్ హ్యాడ్, హ్యాజ్ హ్యాడ్, హ్యాడ్ హ్యాడ్, హ్యావింగ్ హ్యాడ్. సో దీస్ ఆర్ ద 8 రూల్స్ దట్ వీఆర్ లుకింగ్ ఎట్. ద ఫస్ట్ రూల్ మనం చూసినటువంటిది, ఫస్ట్ రూల్ మనం చూసింది ఇన్ ఏ సెంటెన్స్ ఆల్ ద వర్బ్స్ షుడ్ బి ఇన్ ద సేమ్ ఫామ్. అది చూసాం కాబట్టి మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఎలిమినేషన్ వర్కౌట్ అయింది. సెకండ్ వన్ మనం చూసినటువంటిది సింగులర్ సబ్జెక్ట్ అయినప్పుడు సింగులర్ వెర్బ్, ప్లూరల్ సబ్జెక్ట్ అయినప్పుడు ప్లూరల్ వెర్బ్. థర్డ్ వన్ మనం చూసినటువంటిది బి ప్లస్ V3, బి ప్లస్ వెర్ ప్లస్ ING. ఆ తర్వాత మనం చూసినటువంటిది మోడల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3, హ్యావ్ ప్లస్ V3 తర్వాత మోడల్ ప్లస్ V1. చాలా బాగా అర్థం చేసుకోవాలి. మోడల్ తర్వాత బి యొక్క రూపాలలో కేవలం బి మాత్రమే వస్తుంది, హ్యావ్ యొక్క రూపాలలో కేవలం హ్యావ్ మాత్రమే వస్తుంది. అదేవిధంగా 2 ప్లస్ V1 కూడా 2 ప్లస్ V1 తర్వాత బి యొక్క రూపాలలో బి మాత్రమే టు బి అనగలము, హ్యావ్ యొక్క రూపాలలో హ్యావ్ మాత్రమే వస్తుంది. అదే కాకుండా అమీజ్ ఆర్ వజ్వర్తో బీయింగ్కి రిలేషన్ ఉంది, హ్యావింగ్కి రిలేషన్ ఉంది. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, హ్యావింగ్లకు బీన్తో మరియు హ్యాడ్తో రిలేషన్ ఉంది. ఇవి మాత్రమే కాకుండా ఈరోజు మనం చూసినటువంటి ఎగ్జాంపుల్స్లో ఎస్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ అడ్వర్బ్ ప్లస్ మెయిన్ వెర్బ్ అనేది ఒకటి చూస్తున్నాం. హెల్పింగ్ వెర్బ్ ప్లస్ అడ్వర్బ్ ప్లస్ మెయిన్ వెర్బ్. అంతేకాకుండా బి తరువాత V3 అప్లై చేయాలంటే ఖచ్చితంగా అది ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయి ఉండాలి. బి తరువాత వెర్బ్ ప్లస్ ING అప్లై చేయాలంటే
అది ఖచ్చితంగా సబ్జెక్ట్తో స్టార్ట్ అయి ఉండాలి. ఇది సబ్జెక్టు ఆబ్జెక్టు తెలియాలి అంటే వెర్బ్ని క్వశ్చన్ చేయాలి. వెర్బ్ని హూ అనే క్వశ్చన్ చేసినప్పుడు సబ్జెక్ట్, వాట్ అండ్ హూమ్ అనే క్వశ్చన్ చేసినప్పుడు ఆబ్జెక్ట్ వస్తాయి. ఒకవేళ స్టేట్మెంట్ ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయితే ఫార్ములా B+V3 ఉండాలి. ఒకవేళ సబ్జెక్ట్తో స్టార్ట్ అయితే ఫార్ములా B+VERB+ing. మరొక్కసారి ఫ్రాజల్ ఇంప్రూవ్మెంట్కి సంబంధించిన టోటల్ రూల్స్ మళ్ళీ మాట్లాడుకుందాం రండి. వాట్ ఆర్ ద టోటల్ రూల్స్ రిగార్డింగ్ fragile replacement? Rule number 1, in a sentence all the verbs should be in the same form. స్టేట్మెంట్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నట్లయితే అన్ని ఆప్షన్స్లోనూ పాస్ట్లు తీసేయండి, ప్రెజెంట్లు మాత్రమే ఉంచండి. సింగులర్ ప్లూరల్, సబ్జెక్ట్ సింగులర్ అనేట్లయితే ప్లూరల్ ఆప్షన్ ఎలిమినేట్ చేయండి, సింగులర్ ఆప్షన్ మాత్రమే ఉంచండి. ఇక తర్వాత B+V3 అప్లై చేయాలి అన్నట్లయితే అది ఆబ్జెక్ట్తో స్టార్ట్ అవ్వాలి. B+VERB+ing అప్లై చేయాలంటే అది సబ్జెక్ట్తో స్టార్ట్ అవ్వాలి. సబ్జెక్టు ఆబ్జెక్టు తెలియాలంటే వెర్బ్ని హూ అనే క్వశ్చన్ వేయండి, సబ్జెక్ట్ వస్తుంది. వెర్బ్ని వాట్ అండ్ హూమ్ అని క్వశ్చన్ వేయండి, ఆబ్జెక్ట్ వస్తుంది. అలాగే హావ్యకు రూపాలైన హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, హ్యావింగ్ తర్వాత V3 రావాలి. ఆ తర్వాత మోడాల్ ప్లస్ V1 గా మాట్లాడుకున్నాం. దట్ ఈజ్ విల్ బీ, షల్ బీ, కెన్ బీ, మే బీ, విల్ హ్యావ్, షల్ హ్యావ్, కెన్ హ్యావ్, మే హ్యావ్. అదేవిధంగా టు బీ, టు హ్యావ్, 2+V1. ఇంక ఫైనల్గా అమీజ్ ఆర్ వజ్వర్ తర్వాత బియకు రూపాలలో బీయింగ్ రావాలని, హ్యావ్యకు రూపాలలో హ్యావింగ్ రావాలని నేర్చుకున్నాం. యామ్ బీయింగ్, ఈజ్ బీయింగ్, ఆర్ బీయింగ్, వాజ్ బీయింగ్, వర్ బీయింగ్. యామ్ హ్యావింగ్, ఈజ్ హ్యావింగ్, ఆర్ హ్యావింగ్, వాజ్ హ్యావింగ్, వర్ హ్యావింగ్. ఇన్ ద సేమ్ వే have been, has been, had been, having been, have had, has had, had had, having had. అలాగే హెల్పింగ్ వెర్బ్, మెయిన్ వెర్బ్ ఉన్నప్పుడు వాటి మధ్యలో ఖచ్చితంగా యాడ్వర్బ్ రావాలని నేర్చుకున్నాం. సో ఈ మొత్తం నోట్స్ అంతా చూసిన తర్వాత మరొక్కసారి మీరు ఆ ఫ్రాజల్ రీప్లేస్మెంట్ అనే వీడియో చూసినట్లయితే ఇవే రూల్స్ మీద టోటల్గా మనకి అన్ని ఫ్రాజల్ రీప్లేస్మెంట్స్ కనబడ్డాయి. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో ఏ విధంగా అయితే వాడు అడిగి ఉన్నాడో అవే మోడల్స్ మనకి ఈ యొక్క 25 బిట్స్లో కనపడి ఉన్నాయి. దిస్ ఈజ్ డే 3 మనం ఫ్రాజల్ రీప్లేస్మెంట్ చూసింది. అయితే డే 2లో సింగులర్ ప్లూరల్ అనే ఒక టాపిక్ మొదలు పెట్టాం. ఈజ్, వాజ్, హ్యాజ్, V1+S సింగులర్ అని, ఆర్, వర్, హ్యావ్, V1 ప్లూరల్ అని నేర్చుకుని ఉన్నాం. అదేవిధంగా వన్ ఆఫ్ ద, ఈచ్ ఆఫ్ ద, నన్ ఆఫ్ ద వచ్చినప్పుడు సింగులర్ అని, నైదర్, నార్, ఐదర్, ఆర్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో వచ్చినప్పుడు సెకండ్ సబ్జెక్ట్ కన్సిడర్ చేయాలని, విత్, అలాంగ్ విత్, యాజ్ వెల్ యాజ్ వచ్చినప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్ కన్సిడర్ చేయాలని నేర్చుకున్నాం. మరికొన్ని విషయాలు ఏవి సింగులరో ఏవి ప్లూరలో మరలా చూద్దాం రండి. ఎస్, మనకి తెలుసు టీమ్ అనేటువంటిది బోత్ సింగులర్ ప్లూరల్. గ్రూప్ అనేటువంటిది కలెక్టివ్ నౌన్, బోత్ సింగులర్ ప్లూరల్. ఫ్యామిలీ అనేటువంటిది బోత్ సింగులర్ ప్లూరల్. కమిటీ అనేటువంటిది బోత్ సింగులర్ ప్లూరల్. మరి ఎప్పుడు సింగులర్ ఎప్పుడు ప్లూరల్ అని ఆలోచించినప్పుడు అవి చేసేటువంటి పనులను బట్టి ఉంటాయి. ఫ్యామిలీ మొత్తం సినిమాకి వెళ్ళింది అన్నప్పుడు ఫ్యామిలీ హ్యాజ్ గాన్ టు సినిమా, కలిసి వెళ్ళారు కాబట్టి హ్యాజ్ అనేటువంటి సింగులర్ వాడా. అదే ఫ్యామిలీ వారి వారి డ్యూటీస్కి వెళ్ళినట్లయితే విడివిడిగా వెళ్తారు కాబట్టి ద ఫ్యామిలీ హ్యావ్ గాన్ అని అప్లై చేస్తాం. సో కలెక్టివ్ నౌన్ సింగులర్ అవ్వాలంటే అది చేసే పని కలెక్టివ్గా ఉండాలి. కలెక్టివ్ నౌన్ ప్లూరల్ అవ్వాలంటే అది చేసే పని ఇండివిజువల్గా ఉండాలి. ద కమిటీ హ్యాజ్ టేకెన్ ఏ డెసిషన్. ద కమిటీ హ్యాజ్ టేకెన్ ఏ డెసిషన్లో డెసిషన్ తీసుకోవడంలో కమిటీ కలిసి ఉంది కాబట్టి హ్యాజ్ అప్లై చేసాం. ద కమిటీ హ్యావ్ విత్డ్రాన్ దేర్ సాలరీస్. ఇక్కడ హ్యావ్ విత్డ్రాన్ ఎందుకు అప్లై చేసామంటే ఎస్, సాలరీలు తీసుకోవడంలో ఇండివిజువల్ అవుతారు కాబట్టి హ్యావ్ అప్లై చేసాం. మిత్రమా, కలెక్టివ్ నౌన్స్ ఆర్ సింగులర్స్ వెన్ దే ఆర్ యునైటెడ్ ఇన్ యాక్షన్. దే ఆర్ ప్లూరల్స్ వెన్ దే ఆర్ డివైడెడ్ ఇన్ యాక్షన్. టీమ్, కమిటీ, టీమ్, ఫ్యామిలీ, గ్రూప్, క్యాబినెట్, జ్యూరీ, హర్డ్ ఇలాంటి కలెక్టివ్ నౌన్స్ అన్నీ కూడా సింగులర్లే. అవి చేసేటువంటి యాక్షన్లో యూనిటీ ఉన్నప్పుడు, అవి చేసేటువంటి యాక్షన్లో యూనిటీ లేనప్పుడు అవన్నీ కూడా ప్లూరల్సే. అది సింగులర్ ప్లూరల్ రూల్లో నేర్చుకుంటాం. ఇంకా సింగులర్ ప్లూరల్ రూల్లో
Every and every. Each and each. Every and every singular, each and each kuda singular. Every and every singular, each and each is also singular. Every boy and every girl is working hard. Every boy and every girl చూడడానికి ప్లూరల్ గా కనపడుతున్నప్పటికీ అది కూడా సింగులరే. ఈచ్ బాయ్ అండ్ ఈచ్ గర్ల్ అది కూడా సింగులరే. ఇక మరొక రూల్ తీసుకున్నప్పుడు any part of singular is singular, any part of plural is plural. Half of the book singular, half of the books plural. 1/3 of population singular kabatti 1/3 of population kuda singular. 1/3 of people plural kabatti 1/3 of people plural. Any part of singular is singular, any part of plural is plural. ఇది కూడా సింగులర్ ప్లూరల్ రూల్ లోకే వస్తుంది. ఒకసారి మరలా మనం సింగులర్ ప్లూరల్ చూసినట్లయితే, yes my dear friends, let us see. Is, was, has, v1 plus yes singular, or were, have, v1 plural. One of the, each of the, none of the singular subjects. Neither, nor, either, or, not only but also. Second subject singular. అలాగే with, along with, as well as. First subject singular. కమిటీ, టీమ్, గ్రూప్, ఫ్యామిలీ ఇటువంటి కలెక్టివ్ నౌన్స్ కలెక్టివ్గా ఉన్నట్లయితే సింగులర్, డివైడ్ అయినట్లయితే ప్లూరల్. ఎనీ పార్ట్ ఆఫ్ సింగులర్ ఈజ్ సింగులర్, ఎనీ పార్ట్ ఆఫ్ ప్లూరల్ ఈజ్ ప్లూరల్. అదేవిధంగా ఎవ్రీ అండ్ ఎవ్రీ సింగులర్, ఈచ్ అండ్ ఈచ్ సింగులర్. దిస్ ఈజ్ వాట్ సింగులర్ అండ్ ప్లూరల్. మీకు బీయింగ్, హ్యావింగ్, డూయింగ్ నేర్చుకున్నారు. మొడాల్ ప్లస్ v1 కూడా నేర్చుకున్నారు. ఆ తర్వాత సింగులర్ ప్లూరల్ నేర్చుకుంటున్నారు. దీంతో పాటుగా ఫ్రాజైల్ రీప్లేస్మెంట్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ మనం నేర్చుకున్నప్పుడు అనేక రూల్స్ ఫ్రాజైల్ రీప్లేస్మెంట్లో కూడా నేర్చుకున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, రైట్ డౌన్ ఎవ్రీథింగ్ అనే బుక్, ఒక బుక్లో మొత్తం అన్నీ కూడా రైట్ డౌన్ చేయండి. అగైన్ అండ్ అగైన్ అవే రూల్స్ వస్తూ ఉంటాయి. ఎస్, ఎస్బీఐ క్లరికల్ లేదా పిఓ టార్గెట్ చేయండి, సక్సెస్ అవ్వడం చాలా ఈజీ. దిస్ ఈజ్ మై 12th ఎస్బీఐ. అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ టెల్లింగ్, ఇట్స్ వెరీ ఈజీ. కమాన్, హ్యాపీగా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. త్వరలో మీరు ఫుల్ పేపర్ చూడబోతున్నారు, పూర్తి పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా వింటారు. సో మరింత సబ్జెక్ట్ వింటారు. రూల్స్ 1 by 1. ప్రస్తుతం మనం వెర్బ్లో ఉన్నాం, ప్రతిరోజు మన వెర్బ్ గురించి మాట్లాడుకుంటున్నాం. త్వరలో రిమైనింగ్ సబ్జెక్ట్ కూడా మాట్లాడుకుంటాం, ప్రిపోజిషన్స్ మాట్లాడుకుంటాం, ఇంకా మనం వర్డ్ యూసేజ్ గురించి మాట్లాడుకోవాలి. ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి, అన్నీ చేయాలి. బట్ ఏ రోజు ఆ రోజు రివైజ్ చేయండి, ఏ రోజు ఆ రోజు రివైజ్ చేసుకోండి. ఎనీ డౌట్ ఉన్నట్లయితే అగైన్ అండ్ అగైన్ వీడియోని వాచ్ చేయండి. ఎస్, ఆ విధంగా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడం ద్వారా, ప్రతిరోజు పేపర్ ఆన్సర్ చేయడం ద్వారా, ప్రతిరోజు త్రిశూల్లో ఈ కార్యక్రమాన్ని చూడడం ద్వారా ఇంగ్లీష్లో అతి తొందరలో కోపప్ అవుతారని, మంచి మార్కులు సాధిస్తారని అనుకుంటున్నాం. అదేవిధంగా ప్రతిరోజు ఎగ్జామ్ రాసేటప్పుడు డోంట్ అప్లై ఎవ్రీథింగ్. మీకు తెలుసున్నది తెలియనిది అన్నీ అప్లై చేయకండి దయచేసి. ఒక 15 క్వశ్చన్స్ని చెక్ చేసుకోండి, ఆ 15 మాత్రమే అప్లై చేయండి. సాధ్యమైనంత వరకు నెగిటివ్ మార్కింగ్ లేకుండా చూసుకోండి. 28 క్వశ్చన్స్ అప్లై చేసి 14 మార్క్స్ తెచ్చుకోవడంలో ఉపయోగమేమీ లేదు. 14 అప్లై చేసి 14 తెచ్చుకోవడమే గ్రేట్. కాబట్టి నువ్వు 10 అప్లై చేయి, 10 మార్క్స్ తెచ్చుకో, యు ఆర్ ద విన్నర్. డోంట్ అప్లై మోర్. ఇది సమయం కాదు. ముందు ఖచ్చితంగా సబ్జెక్ట్ అంతా నేర్చుకున్న తర్వాత ప్రతిరోజు నెంబర్ పెంచుకుంటూ వెళ్దాం. 10, తర్వాత 15, ఆ తర్వాత 18, 20 అంతవరకు మనం నెమ్మదిగా పెంచుకుంటూ వెళ్ళాలి. ప్రతిరోజు మీరు మీ యొక్క పెన్, మీ యొక్క సిస్టమ్ దగ్గర కూర్చున్నప్పుడు మినిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అప్లై చేయండి.
బ్లఫ్ చేయొద్దు, ఆనెస్ట్గా ఉండండి. మీకు తెలిస్తేనే ఆన్సర్ పెట్టండి, తెలియని క్వశ్చన్కి ఆన్సర్ని గెస్ మాత్రం చేయొద్దు. దయచేసి నెగిటివ్ మార్కింగ్లు తగ్గించుకోండి. 10 అప్లై చేశాను సార్, 10 వచ్చాయి, వెరీ గుడ్. 15 అప్లై చేశాను సార్, 13 కరెక్ట్ అయ్యాయి, వెరీ గుడ్. 1 or 2 పర్వాలేదు నాన్న. బట్ 20 అప్లై చేశాను సార్, 11 కరెక్ట్ అయ్యాయి అంటే మాత్రం నువ్వు ఎక్కడో స్లిడ్ అవుతున్నావు, నువ్వు చాలా ఎక్కడికో పోతున్నావు, అది కరెక్ట్ కాదు, సరిగ్గా ప్రయాణం చెయ్యట్లేదు అని అర్థం. నెగిటివ్ మార్కింగ్ ఎక్కువ ఉండకూడదు. నువ్వు అప్లికేషన్ తక్కువ ఉన్నా పర్వాలేదు, 14 అప్లై చేయి, 12 అప్లై చేయి, 12 out of 12 కరెక్ట్ అయ్యేలా చూసుకో. దట్స్ ఇట్. దాని వలన ముందు నీ మీద, నీ పేపర్ మీద నీకు కంట్రోల్ ఉంటుంది. ఫైనల్ ఎగ్జామినేషన్లో కట్ ఆఫ్లు ఎక్కడో ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయకు. నువ్వు అన్నీ అప్లై చేస్తే మనకే ప్రాబ్లం. కొన్ని అప్లై చేయి, నీ చేత 20+ అప్లై చేయించే బాధ్యత నాది. ఖచ్చితంగా మనం ఈ త్రిశూల్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యే లోపు మంచి మార్కులు మనం సాధిస్తాం. సో రెగ్యులర్గా ఎగ్జామ్ రాయడం మర్చిపోవద్దు. ఎగ్జామ్ రాసినప్పుడు ఇంగ్లీష్ విషయంలో, ఇంగ్లీష్ ఈజ్ ద మోస్ట్ ఇన్యాక్యురేట్ టాపిక్ నాన్న. నువ్వు కరెక్ట్ అనుకుంటావు కానీ అక్కడ కరెక్ట్ అవ్వదు. కాబట్టి అనవసరమైనటువంటి సమస్యలు కొని తెచ్చుకోవద్దు. 1 వీక్ పాటు నా టార్గెట్ 13, 14 or 15 పెట్టుకో, అంతవరకే అప్లై చేయలేదు, 10 పెట్టుకో. రెగ్యులర్గా 10 వచ్చాయంటే యూ అచీవ్డ్ ఏ లాట్ అని అర్థం. సో ఆ ఫ్లక్చువేషన్ లేకుండా ఆ 10 out of 10 వచ్చినా సరిపోతుంది. ఆ విధంగా ప్రాక్టీస్ చేయండి. మరిన్ని మంచి విషయాలు రేపు మరలా మనం మాట్లాడుకుందాం. మరి టిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్.